జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, పోయిన వారం మనం మహాభారతంలోని అత్యంత కీలకమైన పర్వం, అదే భీష్మ పర్వంలోని భగవద్గీత ప్రస్తావన మొదలైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు భీష్ముడి యొక్క వీర ప్రతాపము, కృష్ణుడు భీష్ముని చంపే ప్రయత్నం, తర్వాత ఆ భగవానుడి ఆగ్రహాన్ని అర్జునుడు భగ్నం చేయడం మొదలైన విశేషాలు చూద్దాం. సరే, కౌరవ పాండవుల మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. ఇరుపక్షాల వైపు వీరులు మరణిస్తున్నారు. కౌరవ సైన్యంలోని మహాయోధులు, దుర్యోధనుడి సోదరులు ఎంతోమంది మరణించారు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు: పితామహ, ముల్లోకాల్లో మీకు సాటిలేని వారు లేకపోయినా మన వారు ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారు? ఈ దురవస్థ ఏమిటి? మీరు ఆనాడే పాండవులతో యుద్ధం చేయలేనని మీ మనసులోని మాటని చెప్పి ఉన్నట్లయితే నేను మీ స్థానాన్ని కర్ణుడికి ఇచ్చేవాడిని కదా. నేను మిమ్మల్ని నమ్మి భంగపడ్డాను అని అంటాడు. ఆ మాటలకి భీష్ముడు కాస్త బాధపడినా నవ్వి, నాయనా, నేను ఇంతకు ముందే నీకు చెప్పి ఉన్నాను, ఇంద్రాది దేవతలు వచ్చినా పాండవులను గెలవడం అంత సులభం కాదు అని. అన్నీ తెలిసి కూడా నువ్వు మూర్ఖుడిలా మాట్లాడుతున్నావు. అయినా భీష్ముడు మరునాడు విజృంభిస్తూ అర్జునుడి మీదికి రథం నడిపి భీకరాకారంతో అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. ఇది చూసిన శ్రీకృష్ణుడు, అర్జునా, నీ పరాక్రమం ఏమైంది? ఇలా చూస్తూ ఊరుకున్నావేమిటి అని వారిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి. కృష్ణుడి మాటలకి అర్జునుడు మళ్ళీ ఉత్తేజితుడై రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతున్నాడు. కానీ భీష్ముడు అర్జునుడి మీద, శ్రీకృష్ణుని మీద శరపరంపరని సంధించాడు. తన మీద బాణాలు వేసిన భీష్ముని మీద శ్రీకృష్ణుడు ఆగ్రహించడంతో అర్జునుడు కూడా విజృంభించి భీష్ముని విల్లు విరిచాడు. ఇక ఉపేక్షించే లాభం లేదు, భీష్ముని వధించి ధర్మాన్ని నిలుపుతానన్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా అర్జునుడిపై దాడి చేస్తారు. దాంతో ఈరోజు నేను భీష్ముని చంపుతాను, కౌరవ సైన్యాలను నాశనం చేసి పాండవుల రాజ్యాన్ని వారికి కట్టబెడతాను అని తన సుదర్శన చక్రం తీస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. పగ్గాలను వదిలి పట్టు పీతాంబరం జారుతున్నా లక్ష్యపెట్టక కోపంతో కుప్పించి ఎగసి భీష్ముడిపైకి లంఘించాడు శ్రీకృష్ణుడు. దాన్నే భాగవతంలో పోతన ఈ విధంగా వర్ణిస్తున్నాడు: కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగా, ఉరికిన నోర్వక యుధంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా, చక్రంబు చేపట్టి చెనుదెంచురయమున పైనున్న పచ్చని పటమోజారా, నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి, నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, విడువు మర్జునాయంచు మద్భిసిక వృష్టి జరలి, చెనుదెంచు దేవుండు దిక్కునాకు. అంటే కర్ణాభరముల కాంతి ఆకాశ వీధిని అలముకొన్నది. ఆ దూకు తాకునకు కృష్ణుని బొజ్జ కదిలింది. అందున్న 14 భువనముల యొక్క భారము ధరిత్రిపై పడింది. చక్రధారి అయి పరిగెడుతున్నప్పుడు పచ్చని ఉత్తరీయము శ్రీకృష్ణుని శరీరంపై నుండి క్రిందికి జారుతున్నదట.
రథము నొగలిపై నుండి హుమ్మని ఎగిరి క్రిందుకు దూకు వేగానికి భూమి గడగడలాడిందట. ఆ భారము మోయజాలక భూమి కంపించిపోయింది. కరికి లంఘించు సింహము వలె పితామహునిపై ఉరుకుచున్నాడట. అంటే ఏనుగుపైకి ఉరికే సింహంలాగా భీష్ముడిపైకి దూకాడట ఆ శ్రీకృష్ణుడు. దీన్నే మహాభారతంలో తిక్కన సోమయాజి ఈ విధంగా వర్ణించాడు. అంహోమర్ధనుడా జనార్దనుండు మాద్యద్భీష్మ కుంభీంద్రుపై సింహోలాస విలాసియై కవియు ఉత్సేకంబు నాటోపమున్ రంహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభము జూడన్ జగత్ సంహారోన్ముకుడైన రుద్రగతి రౌద్ర ప్రక్రియన్ పొల్చినన్. అంటే పాపాలను పోగొట్టినట్టి శ్రీకృష్ణుడు గర్వించి ఉన్న భీష్ముడు అనే మదపుటి ఏనుగుపై సింహం చూపే ఉద్వేగంతో సౌందర్యపు ఠీవితో ఎదుర్కొంటున్నప్పుడు స్వయంగా వ్యక్తమయ్యే ఉద్రేకము, దర్పము, వేదోద్ధతి, వెలుగొందే ఆకృతి, దీన్నంతా చూడగా ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉద్యుక్తుడైన లయకాల రుద్రుని ప్రవృత్తితో ఆయన శోభిల్లుతున్నాడట. ఆహా! ఇదంతా కౌరవసేనలు నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. భీష్ముడు ఆనందంతో అత్యంత పారవశ్యంతో రథం దిగి శ్రీకృష్ణుడికి ఎదురెళ్ళి, కృష్ణ, నన్ను సంహరించి కృతార్థుని చెయ్యి అని చేతులు జోడించి ప్రార్థించాడు. అది గమనించిన అర్జునుడు గబగబా రథం దిగి శ్రీకృష్ణుని పట్టుకొని వెనక్కు లాగాడు. కానీ శ్రీకృష్ణుని బలానికి ఆగలేక అర్జునుడు క్రింద పడిపోయాడు. తిరిగి లేచి శ్రీకృష్ణుడిని గట్టిగా పట్టుకొని, కృష్ణ, నీవే కోపగిస్తే ఎలా? పాండవులకు నువ్వే దిక్కు. అందున ఈ అర్జున్ని ధైర్యం, పరాక్రమం ఏమి కావాలి? లోకనాయక, శాంతించు. నీ సాయంతో కౌరవసేనను రూపుమాపుతాను. నాకు అపకీర్తి తీసుకురాకు అని ప్రార్థించాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కూడా శాంతించి తిరిగి రథం ఎక్కి పగ్గాలు పట్టాడు. ఇంతలో ఎంతోమంది తన తమ్ముల మరణంతో కలత చెందిన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణశకునులతో ఇలా అంటున్నాడు. మన తాత భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు యుద్ధంలో తటస్థంగా ఉన్నారు. పాండవులను వారు చంపడం లేదు. మన సైన్యం అతివేగంగా తరిగిపోతున్నది అని కర్ణునికి సేనాధిపత్యం ఇవ్వాలి అని ఈ విషయం భీష్ముడికి తెలియజేశారు. ఆ మాటలకి భీష్ముడు నొచ్చుకొని, సుయోధన, అర్జునుడు సామాన్యుడు కాడు. ఖాండవన సమయంలో ఇంద్రుని జయించాడు. శివునితో హోరాహోరీ పోరి పాశుపతాస్త్రాన్ని పొందాడు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను అర్జునుని గెలవలేను. శిఖండిని చంపను. వీరిద్దరూ తప్ప రణమున ఎవరు ఎదురైనా నేను చంపగలను. వెంటనే భీష్ముని మాటలకు మనం ఆ నీచ శిఖండిని భీష్ముని ఎదురు రాకుండా చూడాలి అని గట్టిగా అరిచాడు దుర్యోధనుడు. భీష్ముడు తన్ను చంపు ఉపాయం తానే స్వయంగా చెబుతున్నాడు ఇక్కడ. ధర్మరాజా, నేను యుద్ధభూమిలో ఉన్నంతకాలం మీకు రాజ్యప్రాప్తి సంభవించదు. నన్ను గెలిచి ఉపాయం తెలుసుకుని వచ్చారు కాబట్టి మీకు సహాయం చేయుట కంటే సుకృతం ఏమున్నది చెప్పు. నేను స్త్రీగా ఉండి పురుషునిగా మారిన వాడిని, పుత్రులు లేని వారితోనూ యుద్ధం చేయను. ద్రుపద కుమారుడు శిఖండి పుట్టుకతో స్త్రీ అయి దైవికంగా పురుషత్వం పొందాడు. శిఖండిని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం చేస్తే నేను ఆయుధము పట్టను, విసర్జిస్తాను. అప్పుడు నన్ను చంపవచ్చును కూడా. తర్వాత కృష్ణుడు అర్జునుతో, అర్జున, భీష్ముని మరణం నీ చేతిలో ఉంది. నీవెంత కాదన్నా విధివ్రాత మార్చడం అసాధ్యం. ఇక కాలయాపన చేయక భీష్ముని వధించు అన్నాడు. పాండవులు వారి సేనకు ముందు భాగంలో శిఖండిని నిలిపారు. అర్జునుడు, శిఖండి, నీ వెనుక నేనున్నాను. భీష్ముని మీద నీ వాడి శరములు వేసి హతమార్చు అని అర్జునుడు తన సైన్యంతో భీష్ముని ఎదుర్కొన్నాడు. అర్జునుని ధాటికి కౌరవసేన నిలువలేక పారిపోయింది. అప్పుడు సుయోధనుడితో భీష్ముడు ఇలా అంటున్నాడు. ఈరోజు యుద్ధంలో నన్ను పాండవులో వారిని నేనో చంపడం తథ్యం. అయితే నేను మానవ మాత్రులను, వారు దైవాంశ సంభూతులు కనుక నా చేతిలో వారు మరణించుట అసాధ్యం. అయినా నా శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తాను అని అంటాడు.
ఇక శిఖండిని ముందు నిలిపి యుద్ధం చేయుచున్న అర్జునుడితో భీష్ముడు, ఈ 10 రోజుల నుండి వేల కొలది సైనికులను దారుణంగా చంపి విసిగిపోయాను. ఇక ఈ శరీర బంధం తెంచుకుంట మంచిది అని తన రథాన్ని యుధిష్ఠిరుని వద్దకు పోనిచ్చాడు భీష్ముడు. అతనితో, యుధిష్ఠిర, నాకు వయసు అయిపోయింది. ఈ రాక్షసమయ జీవితం విసిగిపోయాను. మీరు నా మేలు కోరేవారైతే శిఖండిని ముందు పెట్టుకుని అందరూ నాపై యుద్ధానికి రండి. ఆలస్యం చేయక నాకు ఈ దేహం నుండి విముక్తిని ప్రసాదించండి అని వేడుకుంటాడు భీష్ముడు. భీష్ముని నిర్ణయాన్ని మహామునులు, దేవతలు అభినందించారు. అర్జునుడు భీష్మునిపై పుంఖానుపుంఖాలుగా శరవర్షం కురిపించాడు. భీష్ముడు రథంపై నుండి క్రిందికి పడ్డాడు. అతని శరీరం నేలకు తగలకుండా అతని శరీరంలోని బాణాలు శయ్యలా మారాయి. నేలకూలిన భీష్మునిలో పరమార్థిక చింతన మొదలైంది. దైవీక భావం ఆవేశించింది. భీష్ముడు పాండవులను, కౌరవులను చూసి, నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఈ శరతల్పమున శయనించి ఉంటాను అని అంటాడు. తర్వాత భీష్ముడు అర్జునుడితో, అర్జున, నరనారాయణులైన నీవు, శ్రీకృష్ణుడు కలిస్తే ఏది మీకు అసాధ్యమైంది లేదు. మీ ఇద్దరితో వైరం తగదు అని ఎన్ని మార్లు చెప్పినా కురునాథుడు వినలేదు. అతడు భీముని చేతిలో తగిన ఫలితం అనుభవించుట తథ్యం అని సుయోధన, అర్జునుడు నరుడు అమిత పరాక్రమశాలి. అతడికి శ్రీకృష్ణుడు ఆప్తుడు కనుక నరనారాయణులను జయించటం అసాధ్యం. నా మాట విని అజాతశత్రువైన ధర్మనందునికి ఇంద్రప్రస్థముతో సహా పంచి ఇచ్చి మిగిలిన సోదరులతో నిండు నూరేళ్లు బ్రతకండి అని అంటాడు. ఎవ్వరూ భీష్మునికి బదులు చెప్పక వారి వారి శిబిరాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కృష్ణుడు, ధర్మరాజా, దేవతలకు కూడా అజేయుడైన అర్జున్ని గెలుచుట అసాధ్యం అన్నాడు. అందుకు ధర్మరాజు, కృష్ణ, ఈ విజయం అంతా నీ వలన ప్రాప్తించిందే కానీ ఇందు ఇసుమంత అయినా మా పరాక్రమం లేదు అని అన్నాడు. అలా ఒకరికొకరు ప్రశంసించుకుంటూ తమ నెలవులకు వెళ్ళిపోయారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ మనం వచ్చే వారం సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.